ఆచి చికెన్ మసాలా. ఇరాన్ సుప్రీం లీడర్ ఆధ్యాత్మిక నేత అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశ ప్రజలు శోకసాంద్రంలో మునిగిపోయారు. మా ఆరాధ్య నేత ఇక లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. రోడ్ల మీదకు వచ్చి విలపిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా 7 రోజుల పాటు జాతీయ సెలవు దినాలను ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ మరణ వార్త వెలువడినప్పటి నుంచి ఇరాన్ అధికారిక వార్తా ఛానల్ శోకతప్త హృదయంతో వార్తలను ప్రసారం చేస్తుంది. ఖమేనీ చిత్రపటాల వెనుక నేపథ్యంగా ఖురాన్ పఠనాన్ని వినిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. 1989 నుంచి దేశాన్ని నడిపించిన ఒక శక్తివంతమైన ధృవతార నేల కొరగడంతో ఇరాన్ ప్రజానికం శోకసంద్రంలో మునిగిపోయింది. ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ఘాటైన ప్రకటనను విడుదల చేసింది. ఖమేనీ మృతిని వీరమరణంగా అభివర్ణిస్తూ ఈ దారుణానికి అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఖమేనీ ఆత్మ బలిదానం వ్యర్థం కాదు. అణిచివేతదారులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఇది ఒక గొప్ప తిరుగుబాటుకు ఆరంభమని పేర్కొంది. ఈ దాడుల వెనుక పశ్చిమ దేశాల హస్తం ఉందన్న ఆరోపణలతో ఇరాన్ తన సైనిక దళాలను అప్రమత్తం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్లను ఇరాన్ రివల్యూషన్ గార్డ్స్ హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అల్ ఖమేనీ మరణంతో రివల్యూషనరీ గార్డ్స్ కోపంతో రగిలిపోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గొప్ప విప్లవ నేతను కోల్పోయామని వారు విచారం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ వీర మరణం పొందారని, ఆయన మరణం పట్ల రివల్యూషన్ గార్డ్స్ సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్లో రివల్యూషనరీ గార్డ్స్ కు అపరిమిత అధికారాలు ఇచ్చిన నేతను కోల్పోవడంతో త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై రివెంజ్ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఉంటుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇంత పెద్ద నేరం చేసిన దేశాలకు జవాబు చెప్పకుండా ఉండలేమని తెలిపింది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని వెల్లడించింది. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని, శత్రువులు తప్పుడు ప్రచారం చేశారని,
త్వరలోనే ఖమేనీ వారసుడిని ప్రకటిస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. ఇరాన్ సుప్రీం కమాండర్ ఆల్ ఖమేనీ మరణం వెనుక అతనికి దగ్గరగా ఉన్న సన్నిహితులే ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళిచ్చిన సమాచారంతోనే అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఖమేనీని ఖతం చేశాయనే వార్తలు వస్తున్నాయి. పక్కా సమాచారంతోనే ఇరాన్ సుప్రీం ఇంటిని 30 బాంబులతో నేలమట్టం చేశాయని చెప్తున్నారు. ఇక ఆల్ ఖమేనీ మృతితో ఇరాన్ కొత్త బాస్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. అమెరికా చెప్పినట్లు వినే నేత అయితే ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే యుద్ధంలో అనిశ్చితి ఉన్న సమయంలో కొత్త వారసుడిని ఎన్నిక చేయడం అంత సులభం కాదు. విలాయతే ఫకీహ్ అని పిలువబడే ఇరాన్ వ్యవస్థలో దేశ అత్యున్నత అధికారం సీనియర్ మతాధికారి అయి ఉండాలి. అతను ఇస్లామిక్ చరిత్ర ప్రకారం షియా ముస్లిం 12వ ఇమాం తిరిగి వచ్చే వరకు భూమిపై తమ షియా తెగకు నాయకత్వం వహిస్తాడనే నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. కాబట్టి కాబోయే ఇరాన్ సుప్రీం లీడర్గా ఓ మతాధికారి మాత్రమే ఉంటారని అక్కడ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఎనభై 86 ఖమేనీ ఎప్పుడూ తన వారసుడిని అధికారికంగా ప్రకటించలేదు. తదుపరి నాయకుడిని అక్కడి జాతీయ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. అక్కడి మతాధికారులు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. మరి దీనికి అమెరికా అంగీకరిస్తుందా అనేది చూడాలి. అయితే మతాధికారిని ఎన్నుకుంటారా లేక ఖమేనీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా చేస్తారా అనేది చూడాలి. ఖమేనీ కుమారుడు మొగ్నాభా ఖమేనీని పోటీదారుగా ఉన్నారు. అతన్ని ఇరాన్ పీఠంపై కూర్చోబెట్టడానికి అమెరికా అంగీకరించడం కష్టమని అంటున్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన గార్డియన్ కౌన్సిల్ ద్వారా పరిశీలించబడిన 88 మంది మతాధికారులతో రూపొందించబడిన సుప్రీంకోర్టు నాయకుడిని ఎంపిక చేయడంలో కేంద్ర రాజ్యాంగం పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థ వారసుడిని ఎన్నుకునే అవకాశాలున్నాయి. అమెరికా కూడా తమకు కావాల్సిన నాయకుడిని వీళ్ల ద్వారానే ఎంపిక చేసే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు చెబుతున్నారు.